హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎలక్ట్రికల్ పైపింగ్ అనేది ఏ విధంగా చేసామో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి 12 dB అనమాట. ఈ dB మనం ఈ ప్లేస్లో అయితే ఇక్కడ సెట్ చేసుకున్నాం అనమాట. మనం 4 పైపులు అయితే కిందకి వేసుకున్నాం. అలాగే పైన ఒక 6 మోల్డర్ వేసుకుని మనం 4 పైపులు కిందకి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం బెండ్లు అనేది ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ మనకి తర్వాత గోడ అనేది వస్తుంది. అందుకోసం అయితే ఇక్కడ బెండ్లు అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ పైప్ వచ్చేసి మనకి ఎప్పుడైనా ఎర్త్ వైర్ అనేది బయటకు వేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే మనకి ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా వైర్ లాక్కోవడానికి మనకి స్పేర్ అనేది బయటకు అనేది వేసుకున్నాం. దీనివల్ల మనకి యూజ్ అనేది లేదు. 6 మోడల్ నుంచి మనం ఒక 2 పైపులు అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం 2 మోడల్ అయితే వేసుకున్నాం అనమాట. 2 మోడల్ నుంచి లోపలికి జంపర్ అయితే వేసుకున్నాం మనం. అంటే ఈ బెడ్రూమ్ సప్లైలు తీసుకోవడానికి ఈ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్ మనకి డీబీగా అనేది వస్తుంది. ఇది వచ్చేసి ఇలా కంటిన్యూ వచ్చేసి మనం ఇక్కడికైతే లైన్ తీసుకున్నాం అనమాట. సెకండ్ బెడ్రూమ్కి ఈ విధంగా వెళ్ళి మన సెకండ్ బెడ్రూమ్ సప్లై అనేది వస్తుంది అనమాట. అలాగే ఈ జంక్షన్ బాక్స్ దీంట్లో కలిసి మనకి సప్లైలు కూడా ఈ బోర్డులోకి వస్తాయి అనమాట. డీబీ నుంచి లోపల చూసుకున్నట్లయితే మన బెడ్రూమ్లో ఒక 12 మోడల్ వేసుకున్నాం. ఇక్కడ 12 మోడల్ బోర్డు వేసుకుని అలాగే ఒక జంక్షన్ బాక్స్ వేసుకుని సీలింగ్ అనేది డ్రాప్ అనేది తీసుకున్నాం. ఈ లైన్ వచ్చేసి మనం ఇందాక బయట 2 మోడల్ చూసాను కదా జంపర్, అక్కడికి మనకి ఇది లైన్ అనేది కనెక్ట్ అవుతుంది. అలాగే బెడ్ బోర్డ్కి వచ్చేసి మనకి అక్కడ 8 మోడల్ అయితే ఉంది. అక్కడ 8 మోడల్ దగ్గర 2 వే స్విచ్లు అనేది వస్తాయి అనమాట. అలాగే ఏసీ స్విచ్ కూడా అక్కడే వస్తుంది మనకి. ఈ విధంగా తీసుకుని మనం లైన్ ఇక్కడ ఫ్యాన్ డ్రాప్ అనేది ఇక్కడ కలుపుకున్నాం అనమాట. పైన ఫ్యాన్ డ్రాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ బోర్డు అనమాట. అలాగే ఇన్వర్టర్ బోర్డు వచ్చేసి మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది 4 మోడల్ అనమాట. పైన చూడొచ్చు. అలాగే సేమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా ఒకసారి చూద్దాం. ఈ బెడ్రూమ్లో కూడా మనం సేమ్ అనేది వేసుకున్నాం. 12 మోడల్ వేసుకున్నాం. అలాగే జంక్షన్ బాక్స్ వేసుకుని సీలింగ్ అనేది ఒక బెండ్ అనేది పైకి తీసుకున్నాం అనమాట. అలాగే ఈ విధంగా తీసుకుని మనం బెడ్ బోర్డు అనేది ఇక్కడ వేసుకున్నాం. ఈ విధంగా వేసుకుని ఈ ఫ్యాన్ డ్రాప్ అనేది నేను ఈ విధంగా కనెక్ట్ చేశాను ఏసీ దగ్గరికి. మనకి ఇక్కడ ఇంకొక జంక్షన్ బాక్స్ అనేది ఎక్స్ట్రా అనేది పడుతుంది కాబట్టి ఈ విధంగా వేసుకున్నాను అనమాట. దీనికి సప్లై చేసి మనకి ఇక్కడ జంపర్ చేసుకున్నాం అనమాట. ఇలా బయట నుంచి అయితే మనకి ఇదనమాట చూడొచ్చు. ఈ బాక్స్లోకి నుంచి మనకి డైరెక్ట్ డీబీకి అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకి తర్వాత గోడ అనేది వస్తుంది. గోడ వచ్చినప్పుడు మనకి స్విచ్ బోర్డులు అనేవి వస్తాయి అన్నమాట. ఇది ప్రజెంట్ మనకి ఒక 2 రూముల మటుకి వేసారనమాట. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ వస్తుంది, మళ్ళీ అక్కడ హాల్ అనేది వస్తుంది. అలాగే ఇది సెపరేట్ అనమాట. దీనికి సప్లై అనేది ఏ విధంగా తీసుకున్నామంటే మనకి ఇక్కడ పైన ఓపెన్గా అయితే పైపు రాకూడదు అన్నారు. దానివల్ల కిందకి అయితే వేసామన్నమాట. నేను అక్కడ బోర్డులోంచి అయితే జంపర్ చేసుకుని ఇక 2 బెండ్లు అనేది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ టేప్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడికైతే మనం కనెక్ట్ చేసుకోవాలి. కింద అయితే మనం 1.5 పైప్ అయితే వేసుకోవాలన్నమాట కంపల్సరీ. ఈ విధంగా తీసుకుని ఇక్కడ 4 మోడల్ వేసుకున్నాను. ఇది ఎందుకంటే వాషింగ్ మిషన్ అనమాట. ఈ విధంగా తీసుకుని పైన ఒక జంక్షన్ బాక్స్ వేసుకున్నాను. ఈ లైన్ మనకి ఇలా కంటిన్యూ అయిందనమాట. మనకి ఈ 3 ఫుట్ పైప్ వచ్చేసి మనకి బాత్రూంలోకి అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ జంక్షన్ బాక్స్ వేసుకున్నాను. జంక్షన్ బాక్స్ వేసుకున్న తర్వాత ఈ 3 ఫుట్ లైన్ ఇలాగ తీసుకున్నాను అనమాట. ఈ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక జంక్షన్ బాక్స్ వేసాను. ఇక్కడ మనం 1 ఇంచ్ లైన్ అనేది కిందకి తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వైర్లు మనకి బోర్డులోకి వచ్చేటప్పటికి టైట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మనం 1 ఇంచ్ అయితే కిందకి తీసుకోవాలి. ఇక్కడ ఒక 6 మోడల్ అయితే వేసుకున్నాం. అలాగే లోపల వచ్చేసి మనకి ఈ లైన్ ఈ బాక్స్ నుంచి డైరెక్ట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక లైట్ పాయింట్ అయితే ఇచ్చాను అనమాట. ఇలాగే ఈ విధంగా తీసుకుని ఇక్కడ ఎడ్జెస్ ఫ్యాన్కి అయితే ఒక జంక్షన్ బాక్స్ వేసుకున్నాను. అలాగే ఇలా కంటిన్యూ కిందకి వచ్చేసి మనకి గ్రేజర్కి అయితే ఒక 2 మోడల్ అయితే వేసుకున్నాను. దీని స్విచ్ వచ్చేసి మనకి ఇక్కడ 6 మోడల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే లోపల కిచెన్లోకి చూసినట్లయితే ఒక 12 మోడల్ వేసుకున్నాను. అలాగే ఒక జంక్షన్ బాక్స్ వేసుకుని ఈ బెండ్ వేసుకుని ఫ్యాన్ డ్రాప్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఒక బెండ్ వేసుకుని ఇలా లైట్ పాయింట్ అయితే ఇచ్చాను అనమాట. అలాగే పైనుంచి ఈ షేడ్కి అయితే హోల్డ్ చేసుకుని కిందకి అయితే ఒక 8 మోడల్ అయితే ఇచ్చాను. ఇది ఎందుకంటే మనకి ఇక్కడైతే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. ఎల్ షేపు. ఇక్కడ మనకి సింక్ అనేది వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.